श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో మనం బాబా ప్రతిజ్ఞలు అనే దాన్ని చదువుకున్నాం। తర్వాత బాబా తన గురించి తాను ఏం చెప్పారు అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో మనం కొన్ని పాయింట్స్ నిన్న ప్రస్తావించుకోవడం జరిగింది। ఇవాళ 24వ పాయింట్ దగ్గర మనం వచ్చాం, అది చదువుకుంటున్నాం మనం। 24 కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు। ఇది 24వ పాయింట్। కావాలి అనే కోరికలన్నీ విడచి, బాబా ఏం చెప్పారు ఇక్కడ? కావాలి అనే కోరికలన్నీ విడచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు అని। మనకు ఎంతసేపు ఎట్లా ఉంటుంది? ఇది కావాలి, అది కావాలి। బాబాని జనరల్గా మనం ఏం చేస్తాం? కోరికలు, కష్టాలు ఇవే అడుగుతూ ఉంటాం కదా। ఆయన మీద మనసు వాటి కోసమే నిలుపుతూ ఉంటాం మనం కదా। అంతేగాని మనం ఏదో ఆ మార్గంలో వెడదాం అని అనుకునే వాళ్ళం ఉండం జనరల్గా కదా। కానీ బాబా ఏం చేస్తూ ఉంటారు? మన కష్టాలు, కోరికలు తీరుస్తూనే మనని ఆ సన్మార్గం వైపుకి అలా నడిపిస్తూ ఉంటారన్నమాట। ఆయన చేసేది అది। మనం అందుకే చెప్తారు బాబా, ముందు అందరూ అలాగే వస్తారు, వచ్చిన తర్వాత స్థాయి చిక్కిన తర్వాత సన్మార్గానికి వస్తారు అని చెప్తారనమాట। అందుకని బాబా ఏం చేస్తున్నారు? సాధ్యమైనంత ఇదిగా ఆయన మీద మనస్సు నిలిపితే మనం గమ్యం చేరుతాము అని చెప్తున్నారు। ఎంతసేపు మనం కావాలి కావాలి దీంతోనే ఉంటాం। అందుకని దాన్ని విడచి సర్వగతుడైన దైవం మీద, అంతటా నిండి ఉన్న ఆయన మీద మనస్సు నిలపండి। ఎంత త్వరగా మనం ఈ కావాలి అన్నదాన్ని వదులుకొని ఆయన మీద మనస్సు నిలపడం అన్నది ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మనం గమ్యం చేరుతామట। అది 24వ పాయింట్। తర్వాత 25 ధ్యానానికి నన్ను రూపంతో కానీ కేవల ఆనందంగా కానీ ధ్యానించు। ధ్యానానికి మనం ఒక రూపాన్నైనా ఆలంబనం చేసుకోవచ్చు, లేదా కేవలం ఆనందంగా, రూపమే ఉండాలని ఏమీ లేదు, హాయిగా ఆనందంగా అలా కళ్ళు మూసుకుని అలాగ ఒక ఆనందంగా అలా కూడా ధ్యానించవచ్చు, ఎలాగైనా సరే। ఆకారం నిరాకారం ఎట్లాగైనా ధ్యానం చేసుకోవచ్చు। అది కష్టమైతే నా రూపాన్ని గురించి చింతన చెయ్యి, అబ్బాయి అట్లా చేయలేకపోతున్నామండి అని అనుకున్నారనుకోండి, అది కష్టం అనుకోండి, బాబా రూపాన్ని గురించే చింతన చెయ్యి, అలా బాబా రూపాన్ని, ఆయన రూపం ఎలా ఉంటుందో అలా గుర్తు తెచ్చుకుంటూ ఆ రూపాన్ని అలా చింతన చేయండి। అందుకే రూపంతో వచ్చింది భగవంతుడి రూపం। ఎందుకండి మనం అట్లా చేయలేము, నిరాకారాన్ని మనం ధ్యానించలేం కాబట్టే ఆకారం అనే దాంతో భగవంతుడు రావడం। 2 రకాలు ఉన్నాయి, ఆకారం, నిరాకారం, 2 ఇచ్చింది ఎందుకు? నీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకో। అందుకని మనసు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది। అప్పుడు ఏమవుతుంది? ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ ఒక్క రూపంలో మనసు నిలిచిపోతుంది। ధ్యాత ధ్యేయ ధ్యానాల భేదం నశిస్తుంది। ఆ చేసేవాడు, చేయబడేది, ఇవన్నీ ఏదైతే చేస్తున్నామో వీటన్నిటి భేదం నశించిపోతుంది। చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది। అప్పుడు మనకి ఆ ధ్యానం అనేది సిద్ధిస్తుంది అన్నమాట। అది చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో। ఎప్పుడు విశ్వాసంతో, చలనం ఉండకూడదు। మన విశ్వాసం ఏమవుతూ ఉంటుంది? జనరల్గా ఏదైనా జరిగినప్పుడు పొంగుతూ ఉంటుంది, ఏదైనా జరగనప్పుడు కుంగుతూ ఉంటుంది, అంతే కదండి। ఏదైనా జరిగిందంటే బాబా చాలా గొప్పవారండి
అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా జరగకపోతే ఏమో ఇంతకాలం నుంచి బాబాని పూజిస్తున్నాం, ఇన్ని పారాయణలు చేస్తున్నాం, ఏమిటో బాబా ఇలా చేశారు అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడూ అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మామూలుగా గురువు గురించి చెప్తూ, ఇక్కడ బాబా అని కాదు కానీ మామూలుగా ఇన్ జనరల్ గురువు గురించి చెప్తూ ఏం చెప్తున్నారంటే, చలనం లేని విశ్వాసంతో నీ గురువుని ఎప్పుడు, అంటే గురువుని ఆశ్రయించిన తర్వాత ఎవరైనా సరే అనమాట ఆయన్నే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవాళ్ళైనా సరే, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే ఆయన్ని గురువుగా తలిచిన తర్వాత నువ్వు ఇంకా ఆయన్ని అంటిపెట్టుకుని ఉండడమే అని చెప్తున్నారు. ఎవరెవరిని కోపడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు. ఎవరి మీద ఎవరు కోపం తెచ్చుకుని కోప్పడితే అది బాబాని బాధ పెట్టిన వాళ్ళు అవుతూ ఉంటాయి. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది బాబా, అందరిలోనూ ఉన్నది భగవంతుడు. కాబట్టి ఎవరెవరిని బాధ పెట్టినా సరే, ఎవరెవరిని కోపట్టినా సరే అది బాబాకి తెలుస్తుంది, అది బాబాకి తగులుతుంది బాధ పెడితే కనుక. అందుకని ఆయన బాధపడతారు, ఆయన బాధపడతాడట. గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని ఏదైనా కోపడ్డాను అనుకోండి, బాబాని బాధ పెట్టినట్టు. ఎందుకంటే మీలో ఉన్నది బాబా కాబట్టి ఆయన్ని బాధ పెట్టినట్టు నేను, ఆయన అన్నట్లు. మిమ్మల్ని తిడితే ఆయన అన్నట్టు, ఆయన బాధపడతారు అదనమాట. అందుకని ఎవరెవరిని కోపడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు. ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను. ఆయన బాధపడతారట, ఒకరినొకరు దూషిస్తే ఆయన బాధపడతారట. ఎందుకంటే మన హృదయంలో ఉండేది సద్గురువు, మన హృదయంలో దైవం ఉంటారు. అందుకని ఆయన బాధపడతారు. ఎవరినెవరు దూషించకూడదు. ఎవడు ధైర్యంగా ఈ నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. ఒకవేళ ఎదుటివాడు మనని దూషించాడనుకో, నిందించాడనుకోండి, మనం ఏం చేయాలట? అప్పుడు ఆ నిందను దూషణను సహించాలట. సహిస్తే కనుక వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. అప్పుడు ఆయనకి నచ్చుతుందట. మనం సహించాలట, తిరిగి అనకూడదట. మనం సహించాలి. మనం ఎదుటి వాళ్ళని అనకూడదు. మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం సహించాలట. సహిస్తే మన ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం ఆయనకి. ఎవడైనా నిన్ను నిందించినా శిక్షించినా వాడితో పోట్లాడవద్దు. నిన్ను ఎవడైనా నిందించినా సరే, శిక్షించినా సరే వాడితో ఎప్పుడు పోట్లాడద్దు. ఎదురు తిరిగి ఏం చేయొద్దు, వాడితో పోట్లాట వద్దు అని చెప్తున్నారు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు. నిజంగా నీకు కష్టంగా ఉందనుకో, సహించలేకపోతున్నావు అనుకో, 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు వాడికి అని చెప్తున్నారు. అంతేగాని వాడు అన్నాడు కదా అని నువ్వు పోట్లాటగా దిగద్దు. వాడితో సమానంగా 1-2 మాటలతో చెప్పు, ఓర్పుగా చెప్పు సమాధానం. లేకుంటే నామం స్మరిస్తూ ఆ చోటు విడిచిపో. లేదా నువ్వు చెప్పగలిగితే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం, నెమ్మదిగా జాగ్రత్తగా చెప్పు సమాధానం. 1-2 మాటలు చాలు, ఓర్పుగా సమాధానం చెప్పు. లేకపోతే నా నామాన్ని స్మరిస్తూ బాబా నామాన్ని స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అంతే. అంతేగాని దెబ్బ తీస్తూ వాడు 1 మాట అంటే నువ్వు 2 మాటలని, వాడి తర్వాత 4 అని, నువ్వు తర్వాత 8 అని, వాడు 10 అని, నువ్వు 12 అని ఇలా పోట్లాట వద్దు అని చెప్తున్నారు. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. అంతేగాని టిట్ ఫర్ టాట్ ఇట్లాంటివి వద్దని చెప్తున్నారు. అసలు వద్దు, గొడవ వద్దని చెప్తున్నారు ఆయన. దెబ్బకు దెబ్బ తీయవద్దు, అసలు వద్దు. వాడితో యుద్ధం చేయొద్దు, పోట్లాడొద్దు, దెబ్బకి దెబ్బ తీయద్దు. ఆయనకి అసహ్యం వేస్తుందట. ఎదుటి వాడితో పోట్లాడితే ఆయనకి అసహ్యం వేస్తుంది. వాడు అన్నా సరే, వాడు ఏమన్నా అన్నా సరే నువ్వు అనొద్దని చెప్తున్నారు బాబా. ఆయనకి నచ్చదు. ఎవడైతే ఓర్చుకుంటాడో వాడు ఆయనకి ప్రీతి, అలాంటి వాడంటే ప్రీతి. నిందను దూషణను ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే సహిస్తారో తిరిగి అనకుండా, వాళ్ళ వైపు బాబా ఉంటారు. బాబాకి ప్రీతి అలాంటి వాడంటే.
ఎవరు సహిస్తారో వాటిని ఆయనకి ప్రీతిట. వాళ్ళ వైపే ఉంటారు బాబా. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. అదిగో ఆయనకి అసహ్యం వేస్తుంటా ఎవరితోనైనా పోట్లాడితే మనం. వాడు అన్నా సరే, ఎదుటివాడు అన్నా సరే మనం తిరిగి పోట్లాడామంటే మాత్రం ఆయనకి ఏహ్యం కలుగుతుంటా, అసహ్యం వేస్తుంటా ఆయనకి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకు అనిపిస్తుంది వాడు అన్నాడు కదా, వాడు అన్నాడు నాకు బాధ కలిగింది అనిపిస్తుంది మనకి. ఓర్చుకో, అదే చెప్తున్నారు. ఓరిమి ఓరిమి మనకి అధ్యాయం కూడా ఉంది, ప్రవచనాల్లో చదువుకున్నాం మనం. ఓరిమి చాలా అవసరం, చాలా అవసరం. ఇది మనకి జీవితంలో చాలా అవసరం. ఓర్పు అనేది చాలా అవసరం బాబా దగ్గర. అందుకే శ్రద్ధ సబూరి రెండు ఉంటాయి చూసారా, చాలా అవసరం జీవితంలో. అది మనకు అది లేకే వస్తుంది ప్రాబ్లం అంతా. నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. మనకు చూడండి వెంటనే వచ్చేస్తుంది కోపం. వాడు నన్ను అన్నాడు అంతే, నేను ఎట్లా ఓర్చుకోను అనిపిస్తుంది మనకి. అంత మాట అంటాడా నన్ను కదా అనిపిస్తుంది. ఈగో హర్ట్ అవుతుంది మనకి వెంటనే, నిద్ర పట్టదు కదా. ఏదో చేయాలి వాడిని, వాడిని ఏదో అనాలి. మొత్తం మీద టైం చూసుకుని ఇవాళ కాకపోయినా రేపైనా అనాలి వాడిని. వాడు కనిపించాడో అదే గుర్తొస్తూ ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందో. వాడు కొట్టక్కర్లేదు, ఒక్క మాట చాలు మనకి. అది ఏమిటో బాధ వచ్చేస్తుంది. అది ఎక్కడ బాధో ఏమిటో తెలియదు. వాడు గెల్లలేదు, కొట్టలేదు, మన ఏమీ చేయలే, మాట అన్నాడంతే. అది ఎక్కడ గుచ్చుకుపోయిందో తెలియదు. అది మహాబాధగా ఉంటుంది కదా. మాస్టర్ గారు అంటారు, ఎందుకు వాడు ఏమైనా గిచ్చాడా, కొట్టాడా, గిల్లాడా, ఏమీ చేయలేదు. ఒక మాటే కదా గాల్లో ఇలా పోయింది. అది ఉందా? లేదు. ఎక్కడైనా ఉందా అది? ఆ మాట లేదు, పోయింది అప్పటికప్పుడే గాల్లో. ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతారు. వాడు గెల్లలేదు, కొట్టలేదు, ఏమీ చేయలేదు. వాడేమి ఎక్కడుంది బాధ? అది చూసుకోమంటారు. చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఒక మాటకి మనం బాధపడుతూ ఉంటాం. గొంతులో గాలి అంటారు దాన్ని. ఆ గాలికి పోయింది కదా మాట, ఇంకా ఎందుకు అని అట్లా. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. మనకు చెప్తున్నారు, ఎవరి గురించి నువ్వు మాత్రం తప్పుగా మాట్లాడద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే చెల్లించకు. నీ గురించి ఎవరైనా మాట్లాడారా, నువ్వేం చెల్లించకు. వాడి మాటలు నీకేమి గుచ్చుకోవు కదా. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, మాటలు ఏమైనా వచ్చి గుచ్చుకుంటాయా మనకి? ఏమి హర్ట్ అయిపోవడానికి ఏమీ లేదు కదా కదా. అవేం గుచ్చుకోవు ఇట్లా వచ్చి మనకి ఏదో పిన్నుల్లాగా కదా. ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం ఉంటుంది. నువ్వు చేసే పనులకే నీపై ప్రభావం ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి తెలిసిందే. ఇది అయినా ఏదో బాధపడుతూ ఉంటాం కదా. ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం ఉంటుంది. నీవు చేసే పనులకే నీ మీద ప్రభావం ఉంటుంది. ఎవడు చేసే పనులకు వాడి మీదే ప్రభావం ఉంటుంది అంతే. మీరు చేసే పనులకు మీ మీద ప్రభావం ఉంటుంది. నేను చేసే పనులకు నా మీద ప్రభావం ఉంటుంది అంతే. మీరు చేసుకున్న మీరు అనుభవిస్తారు, నేను చేసుకున్న నేను అనుభవిస్తాను అంతే. ఎవడి కర్మ వాడిదే. ఇంకెందుకు బాధ? ఇంకేముందండి, బ్యాలెన్స్ అయిపోయింది కదా. మీరు చేసుకున్నది మీకు, నేను చేసుకున్నది నాకు. ఇందులో ఏడవడానికి ఏముంది? ఒకరిని పడి ఒకళ్ళు ఏడవడానికి ఏముంది ఇందులో? ఎవడ చేసుకున్నది వాడికి, మంచి అయినా చెడైనా. ఇదే ఆనందానికి మార్గం అంతే. ఇదే ఆనందానికి మార్గం. నేను మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు అంతే. హ్యాపీ. అదే మార్గం ఆనందానికి అని చెప్తున్నారు. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు, దానిని లక్ష్య పెట్టగా రుజు మార్గంలో వెళ్ళు. ప్రపంచం అంతా తలకిందులు కానివ్వు, ఏదైనా కానివ్వు, దాన్ని లక్ష్య పెట్టకు.
నీ రుజు మార్గంలో నువ్వు వెళ్ళు, నీ మార్గంలో నువ్వు వెళ్ళు. నీకు ఏది సరైన మార్గమో నీకు తెలిసినప్పుడు ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళు. అంతే. తక్కిన ప్రపంచం మిగతా అదంతా తలకిందలు అవ్వని, ఏదైనా అవ్వని, నువ్వు నిలబడు మంచితో అని చెప్తున్నారు. ఏది మంచి మార్గమో, ఏది రుజు మార్గమో ఆ మార్గంలోనే వెళ్ళు. మిగతా ప్రపంచం ఏదైనా కానివ్వండి, అలాగే వెళ్ళని చెప్తున్నారు. బాబా చెప్పిన మాటలు మనకు అనిపిస్తుందా, వాళ్ళందరూ అలా ఉన్నారు కదండి, ఉంటే ఏంటి మనం కూడా అంతే. కాదు, వద్దన్నారు. వాడున్నాడైతే ఉంటాడు, వాడు పడతాడు, బొక్కబార్లో పడతాడు వాడు రేపు. ఆలోచించుకో, మంచి చెడు చూసుకో, నువ్వు రుజు మార్గంలో వెళ్ళు. తక్కిన ప్రపంచం తలకిందలైనా సరే చెప్పారు బాబా. ఆయన ఉంటారు అప్పుడు మనతోటి, ఆయన హామీ ఇస్తున్నారు. అది తర్వాత, ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదమనే గోడ నిలుపుతుంది. నువ్వు ఈ గోడను కూలద్రోయి భగవంతుడే యజమాని, ఎవరెవరికి శత్రువులు అంతా ఒక్కటే. మనకేమవుతుంది ఇన్ జనరల్, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వాడు పక్కింటి వాడు, వాడు ఎదురుంటి వాడు, వీడు నా స్నేహితుడు, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు. ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి మనకి కదా. మన శత్రువులు ఉంటారు, మనకు మిత్రులు ఉంటారు, మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మనకు అయిష్టమైన వాళ్ళు ఉంటారు. అవునా? నేను బాబా ఏం చెప్తున్నారు, ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదమనే గోడను నిలుపుతుంది. ఈ ప్రపంచం ఏం చేస్తుంది, మనకి ప్రపంచానికి మధ్య భేదం, డిఫరెన్స్ కదా అనే గోడను నిలుపుతూ ఉంటుంది. ఒక భేదం ఉంటుంది, మనకి పక్కవాడికి ఒక భేదం ఉంటుంది కదా, ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఏదో ఒక రకమైన డిఫరెన్స్ ఉంటుంది. ఆ గోడను నిలుపుతూ ఉంటుంది, అడ్డుగోడ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఈ గోడను కూలద్రోయి, ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో, భేదం ఏదైతే ఉన్నదో అది కూలదోయి. భగవంతుడే యజమాని, దీని అంతటికీ యజమాని ఎవరు? భగవంతుడు. నువ్వు కాదు, నువ్వేం చేయట్లే, నువ్వేం నడపట్లేదు, ఇది ఆయన యజమాని. ఎవరికెవరు శత్రువులు? అసలు ఎవరెవరికి శత్రువు? అసలు ఉన్నదంతా ఒకటే, అంతా ఒకటైనప్పుడు ఎవరెవరికి శత్రువు? అసలు ఉన్నదంతా ఆయనే, ఆయనే అయినప్పుడు ఇంక శత్రువు ఏంటి? నమో కదా. ఉన్నదంతా ఒకటే అని చెప్తున్నారు. పక్కన మళ్ళీ ఇది శత్రువు, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, వీడిని ఇది నాకు ఇష్టం, ఇది నాకు కష్టం. ఏమిటి ఇష్టాలు ఏమిటి ఇందులో? ఒకటి బాగుండడం, ఒకటి బాగుండకపోవడం ఏమిటి? ఆలోచిస్తే ఉన్నదంతా ఆయనేట, అంతా ఆయనేదేట. నిన్న చదువుకున్నాం కదండి, నేనే అందరికీ అన్నీ ఇచ్చేది, అంతా నాదే ఆయన చెప్పారు కదా. ఉన్నదంతా అయిందే. మళ్ళీ కొన్నేవో మనం అనుకుంటూ ఉంటాం, నేను నాది, ఇట్లా ఏవో అనుకుంటాం. నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీడు బయటవాడు, వీడు పక్కింటి వాడు, ఎన్ని ఉంటాయో మనకి. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా బంధువులు, వీడు నాకు శత్రువు, ఎన్ని రకాలు ఉంటాయో చూడండి మనకి. అసలు ఏంటో అవే అడ్డుగోడలు, భేదం అనే అడ్డుగోడలు. ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదం అనే గోడను నిలుపుతుంది, అదే నిలుపుతూ ఉంటుంది అట్లా మనకి. నువ్వు ఈ గోడను కూలద్రోయి, ఆ భేదం అనే గోడను కూలద్రోయమని చెప్తున్నారు. భగవంతుడే యజమాని, ఆయనే యజమాని, అది గుర్తించు, కనీసం అజ్ఞానం తెచ్చుకోమనేసి. యజమాని. ఎవరికెవరు శత్రువులు? అసలు ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటి అన్నారు. సరిగ్గా ఆలోచించుకో, ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఆయనే, అంతా ఆయన సృష్టే, అంతా ఆయన లీలా విలాసం. ఇందులో మరి ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే అన్నారు. ఒక్క మాటలో చెప్పేశారు, అంతా ఒక్కటే. ఎవరెవరికి శత్రువులు? అంతా ఒకటే అయినప్పుడు ఎవరెవరికి శత్రువులండి? ఉన్నదంతా ఒకటేట, ఒకటేసుకోవాలంతే.
ఇంకొకటి వేసుకోవాలి, ఉన్నదంతా అదేట అంతే. మరి ఇంకా శత్రువులు ఏంటండి, ఎక్కడుంది? ఆ తత్వాన్ని ఆలోచించాలి ఇక్కడ కదా. అది మనకి స్మృతిలో ఉండకపోవడం వలనే ఈ ప్రాబ్లం అంత, ఆచరణలో ఉండదు మనకి, చాలా కష్టం అది. అట్లా జీవించలేము మనం. అలా జీవించగలిగితే ఇంకేముందండి, అంగో మన పటమే ఉంటుంది అక్కడ, మనమే ఉంటాం అక్కడ. అవునా? అట్లా లేం కాబట్టే అంతా ఒక్కటే, ఎవరెవరికి శత్రువులు అంటున్నారు. తర్వాత 29, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే ఏ సంఘటన జరిగినా సరే మన రుణానుబంధాన్ని అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఎవరెవరినైనా ఆదరించినా సరే లేదా తద్విరుద్ధంగా ఏదైనా జరిగినా సరే మన రుణానుబంధాన్ని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. మనం క్రితం జన్మలో వాడికి ఏదో చేసి ఉంటాం, మంచి చేస్తే ఈ జన్మలో మనకి మంచి జరుగుతుంది, వాడి చెడు చేసి ఉంటే ఈ జన్మలో మనకు వాడి ద్వారా చెడు జరుగుతుంది. రుణానుబంధం, రెండింటికి రుణానుబంధమే. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. అదే గుర్తుంచుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు. రుణానుబంధం లేనిదే ఎవరెవరిని కలవరండి, అసలు జరగదు. ఏ ప్రాణి మన దగ్గరికి రాదు, ఎవ్వరు మన దగ్గరికి రారు, ఎవరు కలవడం అనేది జరగదు, ఏ ఇద్దరు రుణానుబంధం లేనిది. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయద్దు. రుణానుబంధం ఉంటేనే మన దగ్గరకు వస్తుంది ఏ ప్రాణి అయినా, మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏ జీవులైనా, ఏదైనా సరే రుణానుబంధం. అందుకని నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయద్దు, ఆదరించు, దాన్ని ఆదరించు. రుణానుబంధం మీద నమ్మకం ఉంచుకో, విశ్వసించు దాన్ని, ఆదరించు. ఆకలి కొన్న వారికి అన్నము, గొడ్డలు లేని వారికి గొడ్డలు ఇవే భగవంతుడు సంతోషిస్తాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, గొడ్డలు లేని వారికి గొడ్డలు ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. అది భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంటా. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, గొడ్డలు లేని వారికి గొడ్డలు ఇవ్వు, అది సంతోషిస్తాడు. రుణానుబంధాన్ని విశ్వసించు, అది ఎప్పుడు గుర్తుంచుకో. రుణానుబంధం నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా, ఎవరు వచ్చినా సరే గుర్తుపెట్టుకో. రుణానుబంధాన్ని తోలేయద్దు. ఏదైనా ప్రాణి వచ్చిందనుకో దాన్ని తోలేయకు, దాన్ని ఆదరించు, చేయని అసహించుకోకు. నీకు దానికి ఏదో రుణానుబంధం ఉంది, వచ్చింది, ఆదరించు దాన్ని. ఏ కుక్క వచ్చిందండి, దానికి మనకేదో రుణానుబంధం ఉంది, అది వచ్చింది వెనకాలే, ఏదంతా అన్నం పెట్టండి వెళ్ళిపోతుంది, తినే వెళ్ళిపోతుంది అంతే. అదేదో బిస్కెట్ ఎండు వేస్తే తినేసి వెళ్ళిపోతుంది. రుణానుబంధం ఉంది, దానికి మనకి వచ్చింది, అది ఆదరించు అంతే. చిచ్చిప్పో అని తోలేకండి, అది చెప్తున్నారు ఆయన. ఏ ప్రాణి వచ్చినా తోలేయద్దు, ఆదరించు. అలాగే మనుషులు కూడా రుణానుబంధం లేనిదే ఎవరు మన దగ్గరికి రారు, వాళ్ళని కూడా ఆదరించు. ఇంకా ఏం చెప్పారు? ఆకలి కొన్న వారికి అన్నం పెట్టు, గొడ్డలు లేని వారికి గొడ్డలు ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. ఎవరైనా యాచించినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వు. ఆకలితో ఉంటే వాళ్ళకి అన్నం పెట్టు, గుడ్డలు లేవు అంటే వాళ్ళకి బట్టలు ఇవ్వు. వాళ్ళకి ఇస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 30, నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వశక్యమైతే ఇవ్వు, లేక ఇప్పించు. నిన్నెవరైనా ఏదైనా ఇమ్మని అడిగారనుకో, ఇవ్వగలిగితే నువ్వు ఇవ్వు. నువ్వు ఇవ్వలేవా, ఇంకెవరి చేతన్నా ఇప్పించు. లేదు అనవద్దు, అంతేగాని లేదని అనుకో. నీ దగ్గర ఉంటే నువ్వు ఇవ్వు, లేకపోతే ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ చేత ఇప్పించు, అంతేగాని లేదనకు. ఎవరైనా నిన్ను అర్థిస్తే కావాలని, ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. నీ దగ్గర నిజంగా ఇచ్చేందుకు ఏమీ లేదనుకో, మర్యాదగా చెప్పు, ఇవ్వలేనని చెప్పు. అంతేగాని వెక్కిరించడం, ఎగతాళి చేయడం కూడదు. వాళ్ళని వెక్కిరించడం, చులకనగా చూడడం
ఎగతాళి చేయడం, వాళ్ళు అర్థించారు కదా మన్నని చెప్పి అట్లాంటివి చేయొద్దు. చిన్నచూపు చూడొద్దు అడిగిన వాళ్ళని. నీ దగ్గర ఉన్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. అంతేగాని నీకు ఇవ్వాలనిపించలేదనుకో, లేదు అనేసి అబద్ధం మాత్రం చెప్పొద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు, నిజమే చెప్పు, మర్యాదగా చెప్పు ఇవ్వలేనని చెప్పేసి. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ఇవ్వాలనిపించలేదా, నాకు ఇవ్వాలని లేదని చెప్పేసి నిజం చెప్పు, అంతేగాని అబద్ధం ఆడొద్దని చెప్తున్నా. నిజమే చెప్పు. నీకు అయిష్టం కారణమా, ఇవ్వాలని లేదా, నాకు ఇవ్వాలని లేదండి అని చెప్పేసి. అంతేగాని వాళ్ళని చులకనగా మాత్రం చూడకు. ఎగతాళి చేయడం ఇట్లాంటి పనులు మాత్రం చేయకు చెప్తున్నారు. వాళ్ళు అర్థించారు కదా, మనల్ని యాచించారు కదా, అట్లాంటివి చేయకు. వాళ్ళ పట్ల చులకన భావన, హేళన చేయడం, వెక్కిరించడం, ఎగతాళి చేయడం, ఆహా వచ్చాడులే అడిగాడు అని కాలు మీద కాలేసి కూర్చుని ఇట్లాంటివి చేయొద్దని. అప్పుడు చులకన భావన వస్తుంది కదా మన ఎవరైనా అడిగినప్పుడు. అట్లాంటి పనులు చేయొద్దని. లోపల చాలా ఉంటాయండి, వెంటనే ఈగో అనేది వచ్చేస్తుంది, ఆహా వచ్చాడులే అని. అట్లాంటి భావాలు కూడదు అని. ఎప్పుడు ఎవరిలో ఏవి దాగుంటాయో తెలియదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అందుకని ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పేశారు బాబా. ఎన్నైతే మనిషికి వచ్చే ఛాన్స్ ఉందో అవన్నీ చెప్పేశారు బాబా. ఎన్ని వచ్చే ప్రమాదాలు ఉన్నాయో మనలో అవన్నీ చెప్పారు. ఎన్ని రావచ్చో వంకరలు, ఎన్ని రకాల వంకరలు రావచ్చో మనిషికి అన్నీ చెప్పారు. అందరికీ అన్నీ వస్తాయని కాదు, ఒక్కొక్కడికి ఒకడు రావచ్చు, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, కొన్ని రావచ్చు. అందరికీ అన్నీ ఉండవు కదండి, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, ప్లస్ మైనస్ అలాగే. అది అయిష్టమే కారణం అయితే అదే చెప్పు, అంతేగాని లేదని చెప్పుకో, అబద్ధం చెప్పుకో. ఇవ్వసఖ్యమైతే ఇవ్వు, లేక ఇప్పించు, లేదా అనద్దు. ఇచ్చేందుకు ఏం లేకపోతే మర్యాదగా చెప్పు. వెక్కిరించడం, ఎగతాళి చేయడం అట్లాంటివి చేయొద్దు. నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు. అయిష్టమే కారణం అయితే అదే చెప్పు, నాకు ఇష్టం లేదని చెప్పేసి. అంతేగాని అబద్ధాలు ఆడొద్దని చెప్పారు, మర్యాదగా చెప్పారు బాబా, అబద్ధాలు ఆడకని. అది అంటే యాచించిన వాళ్ళకే ఇవ్వు అని చెప్పి చెప్తున్నారనమాట. చులకనగా మాత్రం చూడకు అని. అది ఇక్కడికి 30 పాయింట్లు అయ్యాయండి. రేపు మనం 31వ పాయింట్ నుంచి మనం చెప్పుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. చాలా తెలియకుండా, అంటే కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియకుండా చేస్తూ ఉంటాం కూడాను ఇవన్నీ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. గబుక్కున మనకి గుర్తు రావాలి ఎప్పుడైనా సరే. ఇది చూడండి, అసలు గబుక్కున కోపం వస్తూ ఉంటుంది ఎవడైనా అన్నాడంటే. మనం కూడా నోరు జారి ఒక మాట అంటాం, కానీ బాబా ఏమంటున్నారు, ఓర్చుకోమంటున్నారు, దెబ్బకి దెబ్బ తీయొద్దు అన్నారు. చూడండి, వాడు అన్ని మాట్లాడినాడు కదా అనిపిస్తుంది మనకి, కానీ ఓర్చుకో. ఎవరైతే నిందను దూషణను సహిస్తాడో వాడు నాకు ఇష్టడు అని చెప్పారు. బాబాకి ఇష్టం అంట అలాంటిది. మనకు అనిపిస్తుంది వాడు అన్నాడు, అన్ని మాట్లాడినాడు నన్ను అనిపిస్తుంది మనకి, కానీ ఓర్చుకో అని చెప్తున్నారు బాబా. ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళు ఇష్టం అంట బాబాకి. చలించుకో, వాడు మాటలని నీకు గుచ్చుకోవు కదా అన్నారు. మనం ఏదో గుచ్చుకున్నంత బాధపడతాం. ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం ఉంటుంది. అంటే వాడి కర్మ వాడే అనుభవిస్తాడు, నీకెందుకు? నువ్వు చేసే పనులకు నీకే ఉంటుంది, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు చెప్తున్నారు. ఎందుకు నీకు బాధ? వాడంటే వాడే పడతాడు, నువ్వంటే నువ్వే పడతావు అన్నారు. ఎందుకు? వాడి సంగతి ఏదో ఆయన చూసుకుంటారు, నువ్వు బాధపడుకో. అదే ఆనందానికి మార్గం అని చెప్పారు. ఎవరితో పోట్లాడకన్నారు.
ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను అన్నారు. ఎవరిని దూషించొద్దని చెప్పారు. ఆయనకి బాధ కలుగుతుందని చెప్పారు. ఎందుకంటే అందరిలోనూ ఆయనే ఉన్నారట. ఇలాంటి పాయింట్స్ మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి, అందరిలోనూ ఆయనే ఉన్నారని ఎంతసేపు గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. తిట్టిన వాడి మీద కోపం వస్తుంది, అన్ని మాటలు అన్నాడా అని. తిట్టిన వాళ్ళ బాబా ఉన్నాడని గుర్తుపెట్టుకుంటామా మనం? కదా, ఎవరైనా పొగిడారు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది బాబా పొగిడించారు, వాళ్ళలో బాబా ఉన్నాడు అనిపిస్తుంది. తిట్టిన వాళ్ళ బాబా ఉన్నాడని అనుకోగలుగుతామా? ఎవ్వరూ అనుకో, ఎందుకంటే వాడు తిట్టాడు, బాధ కలుగుతుంది మనకి. వాళ్ళ బాబాని చూసి దండం పెట్టగలుగుతామా మనం? అది ఆయన అదే చెప్తున్నారు. ఆ పని మాత్రం చెయ్యం మనం. ఆ టైంలో బాబా గుర్తురారు మనకి. వచ్చిన కష్టం చాలా కష్టంగా ఉంటుంది, తీసుకోలేం, యాక్సెప్ట్ చేయలేం దాన్ని. మళ్ళీ మనకి బాబా అంటే ఇష్టం లేదంటే ఇష్టమే, కానీ ఆయన చెప్పింది అక్కడ చేయలేం, ఆచరించలేం. అది ప్రాబ్లం. అది ఇష్టమైతే చేయాలి కదా మరి, అవునా? ఇష్టమైన వాళ్ళకి చెప్పింది చేయాలి కదా మరి, అవునా? అమ్మా నాన్న ఇష్టం, వాళ్ళు చెప్పింది చేస్తాము, మరి చేయాలి కదా. బాబా దైవం అంటే ఇష్టమైనప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేయాలిగా. అదే మన ప్రాబ్లం. అది అక్కడ అంటే నిజంగా ఇష్టమా మరి? అప్పుడు ఇష్టమైతే ఎలాగైనా చేయాలి కదా. మరి ఎంత ఇష్టం మనకి? ఇది పాయింట్. అందుకని చూసుకోవాలి మన ఎంత ఇష్టం. అందుకనే మనకు సంపూర్ణమైన విశ్వాసం అంటే అది మనకంత లేదనే. అక్కడ ఎందుకు మనం పూజిస్తున్నాం అంటే అప్పుడప్పుడు మన కష్టాలు తీరడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పూజిస్తున్నాం. లేకపోతే చెయ్యం మనం, లేకపోతే ఇష్టం అనేది కూడా ఉండదు నిజానికి. అదనమాట. అది ఇంకా మిగతాది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.